పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఏ స్నేహలత రాణి. నేను ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో తెగుళ్ల విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు అల్లం పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ళు, వాటి సస్యరక్షణ ఎలా చేపట్టాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అల్లం పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ళని చూస్తున్నట్టే కనుక దుంపకుళ్ళు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య అండి. ఇది అల్లం పంటకి అధికంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు వలన ఇంచుమించు మనకి ఎకరానికి 10 నుంచి 20 క్వింటాల వరకు దిగుబడులు అనేవి తగ్గిపోతాయి. మురుగునీటి కాలువలు సరిగ్గా ఏర్పాటు చేసుకోలేకపోతే కనుక ఈ నష్టం అనేది 50% వరకు మనం గమనించవచ్చు. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఉంటే కనుక ఈ తెగులుకి చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రైతులు మురుగునీటి పారుదల వ్యవస్థ అనే దాన్ని సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితుల్లో ఏంటంటే ఈ వ్యాధికారక శిలీంధ్రాలు అనేవి భూమిలో మరియు కొమ్మలపై ఆశించి నీటి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భూమిలో తేమ, నీరు ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఈ తెగులు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. లేత మొక్కల్ని తొందరగా ఆశించి తర్వాత ఆశించినప్పుడు ఏంటంటే భూమికి దగ్గరగా ఉన్న కాండం మీద మనకి నీటి నానుడు మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ మచ్చలు నెమ్మదిగా కింద దుంపకి, ఆ తర్వాత వేళ్ళకి కూడా ఈ తెగులు అనేది వెళ్ళి దుంప పైన చర్మం అనేది వదులుగా ఉండి పట్టుకుంటే కనుక ఊడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇలా గమనించినట్టయితే కనుక రైతులు అది దుంపకుళ్ళు తెగులుగా అనుకోవాలి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడైతే ఆకుల చివరి భాగం అనేది పసుపు రంగులోకి మారి నెమ్మదిగా అన్ని ఆకులు కూడా పసుపు రంగులోకి మారి చివరి దశలో ఏంటంటే ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారి వడలిపోయి ఎండిపోయినట్టు అయిపోతాయి. ఇట్లా పొలం అంతా కూడా అక్కడక్కడ మొక్కలు ఎండిపోవటం కానీ, పొలం ఒక వైపు నుంచి కూడా మొక్కలన్నీ కూడా పసుపు రంగుకు మారి ఎండిపోవటం అనేది రైతులు గమనించవచ్చు. అల్లంలో వచ్చే తెగుళ్లలో ఇది ఒక ప్రధానమైన సమస్య. ఎక్కువగా నష్టం కూడా ఈ తెగులు వల్లే కలుగుతుంది. కాబట్టి దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది రైతులు చేపట్టాలి. ఎప్పుడూ కూడా వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలం ముందుగానే రైతులు జాగ్రత్తలు తీసుకోవటం నేర్చుకోవాలి. ముందుగా మురుగునీటి కాలువలు లేకపోతే కనుక ఈ సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి మురుగునీటి పారుదల వ్యవస్థని సమర్థవంతంగా చేసుకోవాలి. దాంతోపాటు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగులు సోకని దుంపల్ని నాటుకోవడానికి తీసుకోవాలి. ముందు చెప్పినట్టుగా విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేపట్టాలి. ఆ తర్వాత కూడా మనకి వర్షాకాలంలో ఎప్పుడైతే ఈ తెగులు సోకింది అనుకున్నప్పుడు ఈ తెగులు సోకిన మొక్కలకి మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ ఈ మందును 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని పోసుకోవాలి. ఈ తెగులు సోకిన మొక్కలు ఎక్కడ కనిపించినా సరే తీసేసి కాల్చేసుకున్నట్టయితే కనుక కొంతవరకు మనం ఆ తెగులుని నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ మందు 3 గ్రాములు లేదా ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్ర నాశిని ఈ మందును 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని మనం అప్పుడప్పుడు పోసుకున్నట్టయితే కనుక పాదులన్నీ తడవటం, దాని తర్వాత పక్కనున్న మొక్కలకు కూడా అన్నిటికీ కూడా ఈ మందుని మనం తడపడం వల్ల ఈ తెగులు యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక ఈ దుంపకుళ్ళు తెగులతో పాటు ఇంకొక ప్రధానమైన సమస్య ఫిల్లోస్ట్రిక్టా ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు ఏంటంటే వర్షాకాలంలో అంటే జూలై నుంచి ఇంచుమించు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మనకి ఆకుల మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు ప్రారంభమైనప్పుడు ఏంటంటే ముందుగా ఆకుల మీద అండాకారంలో లేకపోతే ఏ ఆకారము లేకుండా ఒక నీటి నాడు మచ్చల్లాగానే కనిపిస్తాయి. తర్వాత ఈ మచ్చలు స్లోగా ఏంటంటే మచ్చల అంచుల దగ్గర ముదురు గోధుమ రంగుకు మారి మధ్య భాగంలో పసుపు రంగుకు ఉండి ఆకులన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోతాయి. ఈ అన్ని మచ్చలు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోయినట్టు అవుతూ ఉంటాయి. దీని నివారణకి ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని అంటే ఎకరానికి 200 లీటర్లు అయితే కనుక 600 గ్రాములు 200 లీటర్లలో కలుపుకుని మొక్క అంతా కూడా బాగా తడిచేలాగా చేసుకోవాలి. ఫిల్లోస్ట్రిక్టా ఆకుమచ్చ తెగులతో పాటు మనకి ఆకుమాడు తెగులు కూడా అల్లంని ఆశించి నష్టపరుస్తూ ఉంటుందండి. ఈ తెగులు లక్షణాలు ఏంటంటే ముందుగా భూమికి దగ్గరగా ఉన్న ఆకుల తొడిమెలపై
పొడవాటి మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చలన్నీ కూడా ముందుగా నీటి నానుటి మచ్చల్లాగా ఉండి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. అన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు తొడుమల ద్వారా వ్యాప్తి చెంది తొడుములన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి అన్నమాట. దీని నివారణకి ఏంటంటే ఎప్పుడూ కూడా క్లీన్ కల్టివేషన్, శుభ్రమైన పంట సాగు అనేది చేయాలి. దాంతోపాటు చనిపోయిన మొక్కలు కానీ ఎండిపోయిన మొక్కలు కానీ ఆకులను కానీ ఎక్కడన్నా ఉంటే వాటిని తీసి కాల్చివేసుకోవడం. వీటితో పాటు మనకి కార్బండాజిమ్ మందు 1 గ్రాము లేదా ప్రాపికొనజోల్ మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 200 లీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక 200 గ్రాములు కార్బండాజిమ్ మందు లేదా 200 మిల్లీలీటర్లు ప్రాపికొనజోల్ మందు, ఈ 2 మందుల్ని మనం మార్చి కొట్టుకున్నట్టయితే కనుక ఆకుమాడు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా మనకి పంట కాలంలో మొక్కను ఆశించే వివిధ రకాల తెగుల్ని మనం జాగ్రత్త తీసుకుని తవ్విన తర్వాత కూడా ఏంటంటే మనం అల్లం పంటని నిల్వ పెడుతూ ఉంటాము. తర్వాత మంచి విత్తనానికి ఎంచుకుంటూ ఉంటాం కూడా. అలాంటప్పుడు కూడా ఈ నిల్వ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పులుసు పురుగులు కానీ దుంపకుళ్ళు ఈగ కానీ దుంపకుళ్ళు కానీ ఆశించే ఆస్కారం ఉంది. కాబట్టి నిల్వలో దుంపలు చెడిపోకుండా ఉండటానికి గాను క్వినల్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు మరియు దీంతో పాటు మ్యాంకోజబ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని ఈ కలిపిన ద్రావణంలో ఇంచుమించు 30 నిమిషాల వరకు ఈ తవ్విన విత్తన దుంపల్ని కానీ నిల్వ పెట్టుకునే దుంపల్ని కానీ నానపెట్టి ఆ తర్వాత ఆరపెట్టి నిల్వ చేసుకున్నట్టయితే కనుక మనకి అల్లం పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకున్నట్టు అవుతుంది. తద్వారా ఆశించే వివిధ రకాల నష్టాలను అరికట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పిన అన్ని పద్ధతుల్ని జాగ్రత్తగా పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుందాం. చివరిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు.